నేనంటే నీకు ఇష్టం కాబట్టి ఈ రాధ బొమ్మ నీ దగ్గర ఉంచుకో. నీకెప్పుడు నాతో మాట్లాడాలనిపించినా ఇదిగో ఈ రాధ బొమ్మతో మాట్లాడు. రాధా, నీతో మాట్లాడాలనిపిస్తుంది రాధా. భోంచేసావా రాధా? ఏంట్రా బొమ్మతో మాట్లాడుతున్నా? ఈ బొమ్మ నాకు రాధిచ్చిందమ్మా. నేను ఈ బొమ్మతో మాట్లాడితే నా రాధతో మాట్లాడినట్టే. అక్కడ రాధ కృష్ణుడి బొమ్మతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. నీతో మాట్లాడుతుంటే నువ్వు నా ఎదురుగా ఉన్నట్టే ఉంది రాధా. ఏంటని మీరు చేసిన పని? నేను చేయవలసిన పని చేశాను. ఏమైంది నాన్న? ఈ బొమ్మ నాకు రాధ గుర్తుగా ఇచ్చింది. రాధ గుర్తులేవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఈ రోజు నుండి రాధను కలవకూడదు, రాధతో మాట్లాడకూడదు. అర్థమైందా? ఏమైందండి? ఆ భవానికి నా స్నేహితుడు భూపతి నాయుడుకున్న సంస్కారం ఉందనుకున్నాను. కానీ డబ్బున్న అహంతో, జమీందారీ వంశంలో పుట్టానన్న గర్వంతో మన స్థాయిని ఎగతాళి చేస్తుందనుకోలేదే. మనుషులు ఉన్నప్పుడు చెప్పిన మాటలు పోయాక నీటి మీద రాతల్లాంటివని నీకు ఆనాడే చెప్పాను. నువ్వు వినలేదు. నేను అనుకున్నట్టు ఈరోజు అదే నిజమైంది. అసలు ఏం జరిగిందండి? మన పేదరికాన్ని ఎత్తి చూపించడానికి ఆ భవాన్ని వాళ్ళ ఆయన చేత భూమి పత్రాలు పంపించిందే నాకు. తను మనకి సహాయం చేయాలనుకున్నట్టుంది. ఇందులో తప్పే ఉందండి. నోర్మోయ్, అడిగితే చేసేది సహాయం, అడగకుండా ఇచ్చేది దానం. మనం దానాలు స్వీకరించే దీనస్థితిలో ఉన్నామనుకొని ఆ పని చేసింది. అర్థం కాలేదా నీకు? రాధని మన కృష్ణకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడానికి మన ఇంటికి వచ్చింది. తన చెల్లిని మన ఇంటి కోడల్ని చేయటానికి తగిన స్థాయి స్తోమత మనకి లేదని చెప్పడానికి భూమి పత్రాలు పంపించింది. దీని అర్థమేమిటో తెలుసా నీకు?